చూడండి మీకు ఒక 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను. చూపించాక మనం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ బుద్ధిస్టులకి ముఖ్యమైన ప్రదేశం. ప్లస్ నాకైతే ప్రతి పర్వతంలో కూడా శివుడే కనిపిస్తాడు, మీకు తెలుసు. చూడండి వ్యూ ఎంత బాగుందో. 360 డిగ్రీస్ చూపిస్తాను. ఇదిగోండి ఇదిగోండి అక్కడ చూడండి స్నో క్యాప్డ్ మౌంటైన్స్. ఇక్కడ గోంబుక్ రంజ్ అని ఉంది, పక్కకి స్నో క్యాప్డ్ మౌంటైన్స్. ఇదిగోండి మనం అక్కడి నుండి చూస్తాము స్ట్రైట్గా అవతల నుంచి. ఇది ఇవన్నీ క్యాంప్ సైట్స్. ఇది భయ్యా వాళ్ళ క్యాంప్ సైట్. ఇది తర్వాత లోపలికి వెళ్ళాక వాళ్ళని అడుగుదాము. అది మనాలి రోడ్ అనమాట. పైకి వెళ్తే శ్రింకుల్లా పాస్. ఇదిగోండి అటు శ్రింకుల్లా పాస్ రోడ్ కనిపిస్తుంది కదా, ఆ పైకి వెళ్ళిపోతాం అనమాట. బాగుంది కదా, దగ్గర నుండి క్రాస్. చూడండి ఇప్పటి వరకు వెదర్ కొంచెం అంటే ఎండొచ్చింది, ఇప్పుడు మళ్ళీ చల్లగా అయిపోతుంది. మనం కొంచెం హైట్లోకి కూడా వచ్చాం కదా, అందుకని. చూడండి అంటే చాలామంది వచ్చారు ఇక్కడికి, వాళ్ళందరూ చూస్తున్నారు. అంటే బైక్స్ వేసుకుని బైకర్స్ క్యాంపింగ్ వేసి. మీ క్యాంపింగ్ చూపిస్తాను ఇక్కడ, చూసారా. ఇది భయ్యా వాళ్ళ క్యాంప్ సైట్. లాస్ట్ నుండి మీకు వ్యూ చాలా బాగుంటుంది, మీరు చూడవచ్చు. అచో క్యాంప్ అనమాట. మీరు కంపల్సరీ ఇక్కడికి రండి. మన ఫౌజీ భయ్యా కూడా మిమ్మల్ని మీకు చెప్తారు. ఫౌజీ దాబా మీకు హోమ్ స్టే ఉంటుంది. ఇక్కడ కూడా మీకు క్యాంపింగ్ సైట్ ఉంటుంది. అచో క్యాంపింగ్ సైట్ అనమాట. లాస్ట్ మంచి వ్యూస్ తోటి బాగుంది. ఇవన్నీ దూరంగా ఉన్నాయి వేరే క్యాంప్ సైట్స్ అన్నీ. ఈ భయ్యా వాళ్ళది మాత్రం మనకి గోంబుక్ రంజన్లో చాలా దగ్గరగా ఉంది. చూసేద్దాం. చూసేసాక నేను ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా. బాగుంది కదా. ఓకే బాయ్. చూడండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చేటట్టు వీడియోస్ తీస్తాను అని అనుకుంటున్నాను. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొంచెం నాకు ఏమైనా సలహాలు ఇవ్వగలిగితే ఇవ్వండి. ఓకే బాయ్ బాయ్. సీ యూ. మళ్ళీ కలుద్దాం.